గురుగా శుభోదయం అందరికీ. నా పేరు అద్వైత. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను విరామ చిహ్నాలు గురించి చెప్తున్నాను. మనం మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు, రాసేటప్పుడు ఎక్కడ ఆపాలో ఎక్కడ ఆగాలో తెలియజేసే పదాలను విరామ చిహ్నాలు అంటారు. బిందువు ఎక్కడన్నా వాక్యం ముగిసింది అనే సందర్భంలో ఈ గుర్తుని వాడుతారు. వాక్యాంశ ఉదాహరణ, గోపి అన్నం తింటున్నాడు. వాక్యాంశ బిందువు ఏదన్నా వాక్యం ఇంకా పూర్తి కాలేదు అనే సందర్భంలో వాడతారు. ఉదాహరణ, సరిత రాము బడికి వెళ్తున్నారు. ప్రశ్నార్థకం ఏదన్నా వాక్యంలో ప్రశ్నిస్తున్నప్పుడే దీనిని వాడుతారు. ఉదాహరణ, నీ పేరు ఏమిటి? ఆశ్చర్యార్థకం ఏదన్నా వాక్యంలో ఆశ్చర్యం ఉందని అప్పుడే ఈ గుర్తుని వాడుతారు. ఉదాహరణ, అబ్బో ఈ హైదరాబాద్ చాలా పెద్దది. ధన్యవాదాలు.